Hi friends, welcome to Maths with Money channel. Today I will discuss a very important topic for the aspirants who are preparing a state government or central government examination. ఓకే సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎస్టర్డే మనకి టీఎస్పిఎస్సి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సర్క్యులర్స్ ఇవి అనుకోవచ్చు, ఎడెండమ్స్ అనుకోవచ్చు, ఫర్ హారిజాంటల్ రిజర్వేషన్ బేస్డ్ ఆన్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్. ఏంటి అనేది ఫస్ట్ చూసి తర్వాత మనం రిజర్వేషన్ గురించి ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ రిలీజ్డ్ బై టీఎస్పిఎస్సి. ఇట్స్ అ వెబ్ నోట్. సో ఏం చెప్తుందంటే, ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ the candidates who have applied for the post of DAO, wide notification number something, and that the government had issued GOM's number 3, Department for Women, Children, Disabled and Senior Citizens and General Administration Department, with regards to the implementation of horizontal reservation for women. ఓకే, సో ఏంటి అనేది ఫస్ట్ మనకు తెలియాలి. అండ్ ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ గవర్నమెంట్ ఆర్డర్స్, ద రివైజ్డ్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ పెర్టైనింగ్ టు ద పోస్ట్ ఆఫ్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 వైడ్ నోటిఫికేషన్ ఫర్ 53 వేకెన్సీస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద కమిషన్ వెబ్సైట్. The other conditions and information in the detailed notification of DAO will remain unchanged. సో ఎక్సెప్ట్ ఆ వేకెన్సీస్ గురించి కాకుండా మిగతాదంతా ఆ నోటిఫికేషన్లో ఉన్నట్టుగానే ఉంటుంది. సో అండ్ వాట్ అబౌట్ దట్ వేకెన్సీస్ గురించి ఏ విధంగా వాడు మనకి ఇచ్చాడో బ్రేకప్ చూపిస్తున్నాడు. ఓకే, లెట్స్ సీ. యా, సో దిస్ ఈస్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ ఇట్ ఈస్ ఆన్ విచ్ డేట్? April 1st. ఓకే, April 1st 2024 అంటే నిన్న. సో చూడండి, ఇక్కడ మల్టీ జోన్ 1లో ఓసీకి 10, ఈడబ్ల్యూఎస్కి 3, బీసీఏకి 2, బీసీబీకి 2, బీసీసీకి 1, ఇట్లా అన్ని ఇచ్చాడు. ఓవరాల్గా 28 వేకెన్సీస్ ఇన్ మల్టీ జోన్ 1 అండ్ 25 వేకెన్సీస్ ఇన్ మల్టీ జోన్ 2 అండ్ 53 ఓవరాల్ వేకెన్సీస్. ఈ విధంగా మీరు చూసుకోండి అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు జనాలకి డౌట్ ఏంటి అంటే, అసలు హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి? అసలు ఈ వేకెన్సీస్లో నెంబర్ ఏమీ మారలేదు, అలా అని మిగతావి ఏమీ మారలేదు. ఏదైనా మారినట్టు మాకు కనిపిస్తుంది అంటే ఏంటి అంటే, ఓసీలో అప్పుడు G7 W3 అని ఇచ్చాడు. ఆ 7+3 కలిపి 10 చేశాడు, అంతే. అంతకుమించి ఏం చేయలేదు సార్, నాకైతే ఏం అర్థం కావట్లేదు అని చెప్పి చాలామంది ఫోన్స్ చేయడం జరుగుతుంది. సో అందుకు మీకు అందరికీ ఒక జనరల్ ఐడియా ఇవ్వడం కోసం ఈ వీడియో అనమాట. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ రిజర్వేషన్ అండ్ హౌ ఇట్ ఎఫెక్ట్స్. ఈ ఎడెండం కానీ మీకు ఇది ఇవ్వడం వల్ల మీకు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది ఆస్పిరెంట్స్కి, ఎలా ఎక్కువ మార్కులు వచ్చిన ఆస్పిరెంట్స్కి ప్లస్ అవుతుంది, లేడీస్లో అంటే విమెన్కి ఎక్కడ ఇది కొంచెం నెగిటివ్ అవుతుంది, రెండింటి గురించి మనం తెలుసుకుందాం. ఇట్ ఈస్ నాట్ నెగిటివ్ ఫర్ విమెన్, బట్ ఇట్ ఈస్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తున్న ప్రకారం వాళ్ళకి వస్తుంది అని చెప్పొచ్చు. సో క్లియర్గా మనం ఒకసారి తెలుసుకుందాం. ఓకే, సో బేసిక్గా రిజర్వేషన్ గురించి మాట్లాడుకుంటే మనకి దేర్ ఆర్ 2 types ఆఫ్ రిజర్వేషన్. వన్ ఈజ్ వెర్టికల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ హారిజాంటల్. వెర్టికల్ని ఏం చెప్తామంటే దీన్ని సోషల్ రిజర్వేషన్ అంటాం. ఓకే, సోషల్ రిజర్వేషన్లోని కొన్ని బ్యాక్వర్డ్ ఏవైతే కేటగిరీస్ ఉంటాయో వాళ్ళందరికీ కాన్స్టిట్యూషన్ కొంత పర్సెంటేజ్ రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ ఎస్సీ కేటగిరీకి 15% ఖచ్చితంగా ఇవ్వాలి, అండ్ ఎస్టీకి 10% అండ్ బీసీకి 29% ఇవ్వాలి. సో అవుట్ ఆఫ్ బీసీలో మళ్ళీ చాలా ఉంటాయి. ఏంటంటమ్మా అవి? బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి అండ్ బీసీఈ. సో దాంట్లో బీసీఏకి అవుట్ ఆఫ్ 29% అన్నాం కదా, దాన్ని ఎలా బ్రేకప్ చేశాడో చూడండి. 7% ఏకి ఇవ్వాలి, బీకి 10%, సికి 1%, డికి 7% అండ్ ఈకి 4% ఇలా ఇవ్వాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ అనేది రీసెంట్గా మనకి సుప్రీంకోర్టు చెప్పింది 10% ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇవ్వాలి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంది కదా, బేసికల్గా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ని హారిజాంటల్ రిజర్వేషన్లో పెడతారు. ఓకే, కానీ మన టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ మాత్రం పిహెచ్ని వెర్టికల్ రిజర్వేషన్లో పెట్టింది. అంటే దేర్ ఆర్ సమ్ జడ్జిమెంట్స్ దట్ పిహెచ్ని వెర్టికల్ రిజర్వేషన్లో ఇవ్వాలి అని చెప్తూ చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయన్నమాట. సో బట్ మనకి ఇక్కడైతే మాత్రం నోటిఫికేషన్ ప్రకారం చూసుకుంటే పిహెచ్ని వెర్టికల్ రిజర్వేషన్లో తోశారు. ఓకే, సో దాంట్లో ప్రకారం పిహెచ్ని 4%. సో ఇవన్నీ అందరికి ఇచ్చేగా రిమైనింగ్ ఎంత ఉందో అది మనకి ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ అంటాం అనమాట. ఓపెన్ కేటగిరీలో ఉంటుంది. సో వాట్ ఈస్ ద రిమైనింగ్ పర్సెంటేజ్? చెప్పండి, రిమైనింగ్ పర్సెంటేజ్ ఎంత?
సో 15 ప్లస్ 10 25, 29 54, 10 64 ప్లస్ 4 64 ప్లస్ 4 అంటే 68. సో రిమైనింగ్ ఎంత 32%. సో 32% ఓపెన్ కేటగిరీ. ఓకే, సో ఓపెన్ కేటగిరీ అనేది చాలా తక్కువ అయిపోయింది అనమాట. అప్పట్లో 50% అని ఉండేది, ఇప్పుడు అది కాస్త 32% వచ్చేసింది. సో ఇప్పుడు ఓపెన్ కేటగిరీలు అంటే మీకు 100 పోస్ట్స్ ఉంటే 100లో 32 మంది ఖచ్చితంగా ఓపెన్ కేటగిరీ ఉండడం లేదు. ఈ మొదటి 32 పోస్టులు అన్ని కేటగిరీలతో ఫిల్ చేస్తారు. అది కాకుండా మళ్ళీ 15% అందరికీ ఇస్తారు. ఓకే, ఇది కాన్స్టిట్యూషన్ చెప్పింది అండ్ ఇదేమీ తప్పు కాదని కూడా చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ వెర్టికల్ ఆర్ సోషల్ రిజర్వేషన్. హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ స్పెషల్ రిజర్వేషన్ ఫర్ సమ్ కేటగిరీస్. సో విమెన్ 33%, 33.33 అంటే 1/3 ఖచ్చితంగా, అంటే మొత్తం 100 పోస్టులు ఉన్నాయంటే ఓవరాల్గా దాంట్లో ఖచ్చితంగా 1/3 విమెన్ ఉండి తీరాలి ఆ 100లోని. ఓకే, సో నెక్స్ట్ ఎన్సిసి కేటగిరీ 2%, స్పోర్ట్స్ సమ్ 2%, ఎక్స్ సర్వీస్ మెన్ సమ్ 2%, ఇట్లా ఉంటుంది. సో మీకున్న పోస్టు ప్రకారం ఆ 2% కేటగిరీలో మినిమం ఒక పోస్ట్ అయినా ఉంటే ఆ కేటగిరీ వాళ్ళకి ఇస్తారు, లేదంటే అసలు ఆ కేటగిరీ వాళ్ళని తీసుకోరు. అంటే మీకు ఒక 100 పోస్టులు ఉన్నాయనుకోండి, ఓవరాల్గా ఆ 100 పోస్టులోని 2% అంటే 2 ఇవ్వచ్చు. అసలు మీ దగ్గర ఉన్న పోస్టులే 10 అనుకోండి, ఫర్ సపోజ్ 10 టోటల్గా పోస్టులు ఉన్నాయి. ఈ 10 పోస్టులో 2% అంటే ఎంత ఇస్తాం? 0.2. అది ఇవ్వడం కష్టం కదా ఒక మనిషికి కూడాను. అందుకని అలాంటప్పుడు ఈ కేటగిరీలో ఉన్న మనుషుల్ని తీసుకోరనమాట. ఓకే, నెంబర్ ఆఫ్ పోస్ట్ బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఖచ్చితంగా ఇప్పుడు మొత్తం ఓవరాల్గా 100 పోస్టులు ఉంటే ఈ 100 పోస్టుల్లో 15 పోస్టులను ఎస్సీకి, 10 పోస్టులు ఎస్టీ, బీసీలో 29 పోస్టులు బీసీకి, ఈడబ్ల్యూఎస్ 10, పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 4 అండ్ ఓసీ వాళ్ళకి 32 వెళ్ళిపోవాలి. ఈ ఓసీ 32లో బాగా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 32ని ఫస్ట్ ఫిల్ చేస్తారు. 32ని ఫస్ట్ ఫిల్ చేస్తారు అంటే 1 2 3 4 5 6 7 అట్లా 32 మెంబర్స్ని తీసేసుకుంటారు. ఈ 32 మెంబర్స్లోని ఓకే ఎస్సీ వాళ్ళు ఉండొచ్చు, ఎస్టీ వాళ్ళు ఉండొచ్చు, బీసీ, ఈడబ్ల్యూఎస్ అందరూ ఉండొచ్చు. ఓకే, ఫర్ సపోజు నేనేం చెప్తున్నాను, సపోజ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 10 మంది ఉన్నారు అనుకోండి, సారీ 5, ఇప్పుడు బేసిక్గా 10% అంటే 10 పోస్టులు ఉండాలి ఈడబ్ల్యూఎస్కి. ఇప్పుడు మీరేమనుకుంటారు, దీంట్లో కనుక 10 మంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఆ 10 మంది మళ్ళీ ఇంక ఎవరిని ఈడబ్ల్యూఎస్ వాళ్ళని తీసుకోడేమో అని మీరు అనుకోవద్దు. సో ఈ 32లో ఫర్ సపోజ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 10 మంది ఉంటే వీళ్ళు ఓపెన్ కేటగిరీలో వెళ్ళిపోయినట్టు. మళ్ళీ పర్టికులర్గా ఈడబ్ల్యూఎస్ కోసం నెక్స్ట్ ఎవరైనా 10 మంది ఉంటే వాళ్ళని తీసుకుంటాడు. అంటే ఓవరాల్గా ఎంతమంది తీసుకున్నట్టు, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్లో 20 మందిని తీసుకున్నట్టు. అట్లా ఇప్పుడు టాపర్ ఫస్ట్ సపోజ్ ఫస్ట్ 1 ఎస్టీ వాడు వచ్చాడు అనుకుందాం. ఓకే, బేసిక్గా ఎస్టీకి 10 పోస్టులు, ఎస్సీకి అన్ని 10 పోస్టులు ఉన్నాయి, 10% అంటే 100లోని. సో అవుట్ ఆఫ్ 32 మెంబర్స్, టాప్ 32 మెంబర్స్లో 5 ఎస్టీ ఉన్నారనుకోండి, అంటే ఇంకా 5 మాత్రమే ఛాన్స్ అని కాదు, ఈ 32 మందిలో ఎస్టీ వాడు కొట్టుకోవచ్చు, అందరూ కొట్టుకోవచ్చు. అది కాకుండా మళ్ళీ ఎస్టీ వాడికి 10 ఉంటాయి. సో ఓవరాల్గా ఇప్పుడు ఎస్టీ వాడికి 15 మంది వచ్చారు. అట్లా ఈ వెర్టికల్ రిజర్వేషన్ అనేది చెప్తుంది. కానీ హారిజాంటల్ రిజర్వేషన్ ఏం చెప్తుంది అంటే ఇప్పుడు విమెన్కు తీసుకుంటే 33.33 అంటే 1/3. సో 100లో 33.33 అంటే 33. సో ఓవరాల్గా మొత్తం అన్ని పోస్టులు 100లోని 33 మంది ఉండాలి. 33 మంది మాత్రమే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండడానికి లేదు. సారీ, ఎక్కువ ఉండొచ్చు కానీ తక్కువ ఉండడానికి లేదు, సారీ అది. సో 33 మంది ఖచ్చితంగా ఉండి తీరాలి, అది హారిజాంటల్ రిజర్వేషన్. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా. దీన్ని మనం అసలు ఈ నిన్న వచ్చిన నోటిఫికేషన్కి, సర్క్యులర్కి, లేకపోతే వెబ్ నోట్కి ముందు ఇచ్చిన దానికి డిఫరెన్స్ ఏంటి, ఎవరికి ప్లస్ పాయింట్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకు నోటిఫికేషన్ ఎప్పుడైతే 2022లో ఇచ్చాడో ఆ నోటిఫికేషన్లో మల్టీ జోన్ 1లో 28 వేకెన్సీస్, మల్టీ జోన్ 2లో 25 వేకెన్సీస్, టోటల్గా 53 వేకెన్సీస్ ఉన్నాయని క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ 53 వేకెన్సీస్కి ఆ నోటిఫికేషన్లోనే బ్రేకప్ కూడా చేశాడు. ఏం చేశాడు బ్రేకప్ చెప్పండి నాకు, ఇది చూద్దాం. సో ఓసీలో జీ అంటే ఏంటి అంటే జనరల్, డబ్ల్యూ అంటే ఏంటి విమెన్. సో ఓసీలో 7 జనరల్, విమెన్ 3. సో దీనికి నేను చాలా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంకా క్లియర్గా ఇప్పుడు మనకి పర్సెంటేజ్ ఉంది కదా, అసలు అన్నీ ఉన్నాయో లేదు చూద్దాం. ఇప్పుడు ఎస్సీకి మనం ఏం చెప్పాం 15%,
ఎస్టీకి 10%, బీసీకి 29%, ఈడబ్ల్యూఎస్ 10%, పిహెచ్కి 4%, ఇది 32%. అంతేనా? సో బేసిక్గా మనకి మల్టీ జోన్ 1లో వాడు క్లియర్గా చూసుకుంటే 28 వేకెన్సీస్ అని చెప్పాడు. సో 15% ఆఫ్ 28 అంటే మనకి 4.2, 10% ఆఫ్ 28 అంటే 2.8, 29% అంటే 8.12, నెక్స్ట్ 10% 2.82, 4% అంటే 1.12, 32% అంటే ఎంత వస్తుంది చూడండి, 8.96. ఓకే, అలానే ఇక్కడ కూడా చూద్దాం. 15% ఆఫ్ 25 అంటే 3.75, నెక్స్ట్ 10% అంటే 2.5, 29% ఆఫ్ 25 అంటే ఇట్స్ నియర్లీ 7.25, అండ్ 10% అంటే 2.5, 4% అంటే 1, అండ్ 32% అంటే ఇట్స్ ఈక్వల్ టు 8. ఓకే, అంతేనా? సో ఇప్పుడు వాడు ఇచ్చిన వేకెన్సీలు చూద్దాం. ఎస్సీకి 4.2 అంటే వాడు ఇచ్చిన వేకెన్సీలు ఎన్ని ఇచ్చాడంటే 5 ఇచ్చాడు ఓవరాల్గా. ఓకే, నెక్స్ట్ 2.8 అంటే ఇంకెంత, ఇది వాడు ఇచ్చింది మనకి 2, నోటిఫికేషన్లో ఇచ్చింది 8.12 అంటే 7 ఇచ్చాడు. 2.8 అంటే ఈడబ్ల్యూఎస్కి 3 ఇచ్చాడు. 1.12 అంటే 1 ఇచ్చాడు. 8.96 అంటే 10 ఇచ్చాడు. 3.75 అంటే 4 ఇచ్చాడు. 2.5 అంటే 2, 7.25 అంటే బీసీకి ఎన్ని ఇచ్చాడు, 7 ఇచ్చాడు. మళ్ళీ దాంట్లో బ్రేకప్ కూడాను క్లియర్గానే ఇచ్చాడు. 2.5 అంటే ఇది 2 ఇచ్చాడు ఈడబ్ల్యూఎస్, ఇది 1కి 1, 8కి 10 ఇచ్చాడు. సో ఓవరాల్గా ఇవన్నీ మొత్తం చెప్పండి. 20, 28, ఇదేమో 10, 20, 25 కదా, ఎక్కడో అయిపోయింది ఇక్కడ. సో 4, 2, 6, 13. సారీ, ఇక్కడ ఓసీకి 9 ఇచ్చాడు. ఓకే, ఓసీకి 9, సో టోటల్ 25. ఓకే, సో ఇది బ్రేకప్ వాడు ఇచ్చింది, యాస్టీజ్ అలా చేసాం. ఇప్పుడు ఫస్ట్ నోటిఫికేషన్లో ఏమైంది అంటే, ఫస్ట్ నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఈ ఓసీకి ఇచ్చే 10 వేకెన్సీని ఎలా చెప్పాడంటే విమెన్కి 3 అంటే 33% అని చెప్పాను కదా నేను ప్రతి దాంట్లోని. సో ఓసీలో 10 వేకెన్సీస్ ఉంటే దాంట్లో విమెన్కి 3, జనరల్కి 7 అని చెప్పాడు. ఇలా బ్రేకప్ చేశాడు. ఓకే, ఇప్పుడు కొత్తగా ఇచ్చే దాంట్లో ఏం చేశాడు, డైరెక్ట్గా ఓసీ 10. ఈ 10లో 3 పోస్టులు లేడీస్కి. 10%, 33% ఆఫ్ 33.33% ఆఫ్ 10 అంటే 3 పోస్ట్. సో ఈ 10లో 3 పోస్ట్స్ విమెను. అదేంటి సార్, ఇందాక కూడా అదే చెప్పాడు కదా. ఇప్పుడు దానికి దీనికి తేడా ఏంటి? ఇప్పుడు ఇందాక జనరల్ 7, విమెన్ 3. ఇప్పుడు మీరేం చెప్తున్నారు, దీంట్లోని ఆ 2 కలిపి 10 పెట్టాడు, ఆ 10లోని విమెన్కి 3 అని మీరు చెప్తున్నారు. విమెన్కి 3 ఉండొచ్చని. 3 ఉండొచ్చు కదా, 3 ఉంటాయి ఖచ్చితంగా, ఎందుకంటే 33% హారిజాంటల్ రిజర్వేషన్ అప్లై చేయాలి. మరి ఏంటి తేడా, ఎవరికి ప్లస్ పాయింట్, అది మనం ఇప్పుడు చూద్దాం క్లియర్గా. నేను దాన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఓసీకి 10 పోస్టులు ఖాళీ ఉన్నాయి, అవునా? 28 పోస్టులో ఓసీకి 10 పోస్టులు ఉన్నాయి. నేనేం చెప్పాను, ఓసీ ఎప్పుడు కూడా ఆన్ మెరిట్ ప్రకారం తీస్తాడు. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు, ఫోర్త్ ర్యాంకు, ఫిఫ్త్ ర్యాంకు, 6th, 7, 8, 9, 10, 11, 12, ఒక 15 మెంబర్స్ రాస్తున్నాను. ఓకే, ఇలా వచ్చారు 15 మెంబర్స్. సో ఇప్పుడు మొదటి 10 మంది టాపర్స్ కదా, ఈ టాపర్స్ని తీసేస్తాడు. ఓకే, ఇప్పుడు తర్వాత మీకు ఇంకొకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకసారి ఆ నోటిఫికేషన్. దీంట్లోని ఎస్సీకి ఎన్ని ఉన్నాయి చూడమ్మా, ఎస్సీకి 5 ఉన్నాయి. ఓకే, ఎందుకంటే మీకు మొత్తం వెర్టికల్, హారిజాంటల్ 2 కొన్ని చూపించేస్తున్నాను. ఎస్సీ 5 ఉన్నాయి, ఎస్టీ 2 ఉన్నాయి, బీసీబీ 2 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 3 ఉన్నాయి. సో నేను ఒకసారి చాలా క్లియర్గా చెప్తాను. ఓకే, ఎందుకు ఓసీ వాళ్ళకి ఒక్కొక్కసారి చాలా బాధాకరమైన విషయం ఏంటి అనేది కూడా మీకు ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ కూడా ఎస్టీ. ఓకే, 5th ర్యాంక్ కూడా ఎస్టీ, 7th ర్యాంక్ కూడా ఎస్టీ, 8th ర్యాంక్ కూడా బీసీఏ. ఓకే, 10th ర్యాంక్ కూడా బీసీబీ, మిగతా వాళ్ళందరూ ఓసీ అనుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చెప్తున్నాను, వెర్టికల్ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, వెర్టికల్ రిజర్వేషన్. సో నెక్స్ట్
ఇక్కడ ఎవడో బీసీడి ఉన్నాడు, నెక్స్ట్ బీసీబీ ఉన్నాడు, నెక్స్ట్ ఇక్కడ ఎస్సీ ఉన్నాడు, ఇక్కడ ఓసీ ఉన్నాడు, ఇక్కడ ఎస్టీ ఉన్నాడు. ఇలా ర్యాంక్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను వెర్టికల్ రిజర్వేషన్ గురించి మాట్లాడాను. సో ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కేటగిరీ ఈ 10 మంది సెలెక్ట్ అయిపోయారు. ఓకే, ఇప్పుడు ఈ 10 మందిలో ఓసీ వాళ్ళు ఎంతమంది అమ్మా? 1 2 3 4 5. సో 10 ఓసీ కేటగిరీకి ఉన్నాయని చెప్పాను, కానీ నేను ప్యూర్ ఓసీగా ఎంతమంది వచ్చారు? 5 మాత్రమే వచ్చారు. ఓకే, నెక్స్ట్ ఈ మిగతా ఇంకా ఎస్టీ వాళ్ళు ఎంతమంది వచ్చారు? 3 మెంబర్స్ వచ్చారు. అండ్ బీసీబీ వాళ్ళు ఒకరు వచ్చారు. ఓకే, అండ్ బీసీఏ వాళ్ళు ఒకరు వచ్చారు. ఓకే, ఇప్పుడు ఎస్టీకి ఓవరాల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయమ్మా? ఎస్టీకి ఓవరాల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 2 వేకెన్సీలు ఉన్నాయి. ఓకే, ఇచ్చిన నోటిఫికేషన్లో ఎస్టీకి ఓన్లీ 2 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 28 2 వేకెన్సీస్ ఉన్నాయి. సార్ ఇప్పుడు అవుట్ ఆఫ్ 2లో 3 వచ్చేసారు సార్. అంటే ఇప్పుడు ఏంటి, ఇద్దరినే తీసుకుంటారా? 7వ వాడిని తీసుకోరా? 7వ ర్యాంక్ వచ్చిన వాడిని తీసుకోరా అంటే లేదు. వీళ్ళు 3 కూడా ఓపెన్ కేటగిరీలో వచ్చేసారు. ఈ ముగ్గురితో పాటుగా ఇక్కడ 15వ ర్యాంక్ కూడా వచ్చేస్తాడు. నెక్స్ట్ వాడికి జాబ్ వస్తుంది. నెక్స్ట్ సపోజ్ 17th ర్యాంక్ కూడా ఉన్నాడు అనుకుందాం. 17th ర్యాంక్ కూడా ఎస్టీ అనుకుందాం ఫర్ సపోజ్. సో హీ విల్ ఆల్సో బీ సెలెక్టెడ్ ఫర్ ది పోస్ట్. ఎందుకు? ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో నాకు ఏ కేటగిరీ అయినా సంబంధం లేదు, వాళ్ళని పక్కన పెట్టండి. ఆ తర్వాత నేను చూస్తాను ఎస్టీ వాళ్ళు ఎంతమంది కావాలి, నాకు 2 కావాలి. 2 వేకెన్సీలు ఎస్టీకి ఇచ్చాను నేను. సో కాబట్టి 15th ర్యాంక్ కూడా 17th ర్యాంక్ కూడా వెళ్ళిపోతాడు. ఈ ఓసీ కేటగిరీ వాడు 14లో ఉన్నాడు కదా, వీడు ఇంకెప్పటికీ రాడు, ఇంకా అయిపోయింది అడి పని. ఆ 10 లోపల ఓసీ వాడు ఉంటేనే వస్తుంది, లేకపోతే ఇంక రాదు వాడికి. సో అవుట్ ఆఫ్ ఎన్ని పోస్టులు ఉన్నా టాప్ 10లో వాడు ఉంటే వస్తుంది ఓసీ వాడికి. కానీ ఎస్సీ ఎస్టీ మిగతా రిజర్వేషన్స్కి అలా కాదు, టాప్ 10లో ఉండాల్సింది లేదు. సో నెక్స్ట్ 2 టాప్ 10 తర్వాత నెక్స్ట్ 2 ర్యాంక్స్లో వాళ్ళు ఉంటే ఎస్టీకి వచ్చేస్తుంది. ఇప్పుడు నార్మల్గా బీసీబీకి ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 2 వేకెన్సీలు ఉన్నాయి. ఓకే, నార్మల్గా బీసీబీకి మనకి అవుట్ ఆఫ్ 28 2 వేకెన్సీలు ఉన్నాయి. దాంట్లోని బీసీబీ ఆల్రెడీ 10th ర్యాంక్ కూడా వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఈ ఒకటి వెళ్ళాడని అనుకోవద్దు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ ఓపెన్ కేటగిరీలో కొట్టాడు ఈ బీసీబీ. ఇది కాకుండా ఇంకా 2 అంటే ఈ 12th ర్యాంక్ కూడా జాబ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకెక్కడో 19th ర్యాంక్ కూడా ఉన్నాడు అనుకోండి బీసీబీ, వాడికి కూడా వస్తుంది. సో ఇది వెర్టికల్ రిజర్వేషన్ కాన్సెప్ట్. సో ఇప్పుడు దీన్నే నేను హారిజాంటల్ రిజర్వేషన్ అప్లై చేసి బిఫోర్ ఫస్ట్ ఇచ్చిన నోటిఫికేషన్కి నిన్న ఇచ్చిన దానికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ అమ్మాయి, ఓకే, 4th ర్యాంక్ అమ్మాయి, 9th ర్యాంక్ అమ్మాయి. ఓకే, లేకపోతే ఇద్దరినే పెడదాం. 4th ర్యాంక్ అమ్మాయి, 9th ర్యాంక్ అమ్మాయి, నెక్స్ట్ 15th ర్యాంక్ అమ్మాయి, నెక్స్ట్ 19th ర్యాంక్ అమ్మాయి. ఓకే, సో ఇప్పుడు నేను విమెన్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, సో అవుట్ ఆఫ్ 10 నేనేం చెప్పాను? అవుట్ ఆఫ్ 10 3 ఓపెన్ కేటగిరీ ఫర్ విమెన్, 3 ఓపెన్ కేటగిరీ ఫర్ విమెన్. అర్థమవుతుందా లేదా? ఓకే, ఇప్పుడు 3 అమ్మాయిలు ఖచ్చితంగా 10 ఓపెన్ కేటగిరీలో 10 మంది కనుక సెలెక్ట్ అయితే దాంట్లో 3 ఖచ్చితంగా ఉండాలి అమ్మాయిలు. అది సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం వర్తించాల్సింది. ఇప్పుడు ఇక్కడ మనకి మొదటి 10 మందిలో ఎంతమంది ఉన్నారు? ఓన్లీ 2 మాత్రమే ఉన్నారు. సో 3వ అమ్మాయి ఎక్కడుంది? 15th కేటగిరీ, 15thలో ఉంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ బీసీబీ 10th ర్యాంక్ అబ్బాయి ఉన్నాడు కదా, వీడికి రాదు. వీడు ఓపెన్ కేటగిరీలో రాడు. వీడు నెక్స్ట్ వెళ్ళిపోతాడు, వీడు నెక్స్ట్కి వచ్చేస్తాడు. ఇక్కడికి ఈ విమెన్ అనే అమ్మాయి ఇక్కడికి వచ్చేస్తుంది, 15th ర్యాంక్ అమ్మాయి ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, సో అవుట్ ఆఫ్ మొదటి 10 మంది అంటే 10 మందిలో ఓపెన్ కేటగిరీలో 3 అమ్మాయిలు ఉండాలి. ఉన్నారా లేదా అది చూసుకోవాలి. ఓకే, ఫస్ట్ థింగ్. సో దీనివల్ల అంటే ఇప్పుడు నిన్న నోటిఫికేషన్ వచ్చిన వల్ల ఇది జరుగుతుంది. మరి ముందు ఇచ్చిన దానివల్ల ఏం జరుగుతుంది అది కూడా చూద్దాం. ఓకే, దాని ప్రకారం ఏమవుతుందంటే మొదటి ఇచ్చిన నోటిఫికేషన్లో మనకి 7+3 అని ఇచ్చాడు. అంటే జనరల్ 7 విమెన్ 3, అంతేనా? జనరల్ 7 విమెన్ 3 అంటే 3 విమెన్ ఉండాలి. ఈ 7 మెంబర్స్లో కూడా విమెన్ ఉండొచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే 10 మందిలో 3 విమెన్ ఉండాలి. ఓకే, ఇప్పుడు దీని ప్రకారం ఏమవుతుందో చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసి నేను ఈ ఎగ్జాంపుల్ ప్రకారం వెళ్తాను చూడండి. సో 10 మందిలో
ముందు అంటే ఇక్కడ ఈ 15వ అమ్మాయిని చూసారా, 15వ ర్యాంక్ వచ్చిన అమ్మాయి, ఆ 15వ ర్యాంక్ అమ్మాయికి వచ్చేస్తుంది. ఓకే, బాగానే ఉంది. తర్వాత ఈ 7గురిలో ఉన్నారు కదా, 7గురిలోని ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు 8th ర్యాంక్ కూడా అమ్మాయి వచ్చింది అనుకుందాం. ఓకే, 8th ర్యాంక్ కూడా అమ్మాయి వచ్చింది అనుకుందాం. ఇప్పుడు దీని ప్రకారం 3 అమ్మాయిలతో పాటు 7 అబ్బాయిలు కాదు, ఈ 7గురిలో కూడా అమ్మాయిలు ఉండొచ్చు. నేను మరొకసారి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 19 20 అనుకున్నా. ఇప్పుడు నేను ఓన్లీ హారిజాంటల్ రిజర్వేషన్ గురించే మాట్లాడుతున్నాను. ఓకే, సో ఫస్ట్ 3rd ర్యాంక్ అమ్మాయి ఉంది అనుకుందాం, 2 అప్లై చేస్తాం. ఓకే, నెక్స్ట్ 8th ర్యాంక్ ఎక్కడ అమ్మాయి ఉంది, నెక్స్ట్ 15th ర్యాంక్ అమ్మాయి ఉంది, 20th ర్యాంక్ కూడా అమ్మాయి ఉంది. ఓకే, క్లియర్ అందరికీ? ఇది బిఫోర్ అంటే నిన్న ఇవ్వని సర్క్యులర్ ముందు ఉన్నదే ఏంటి, జనరల్ విమెన్ 7(3) దానికి ఎలా వస్తుంది అనేది. నెక్స్ట్ ఆఫ్టర్ గురించి మాట్లాడుకోండి. అంటే నిన్న నోటిఫికేషన్ రావడం వల్ల, అంటే నిన్న నోటిఫికేషన్ రావడం వల్ల ఏం చెప్పాడు, ఓసీకి 10 వేకెన్సీస్ అని చెప్పాడు. ఓకే, ఈ రెండింటికి ఏం చూద్దాం, ఎవరెవరు సెలెక్ట్ అవుతారు. సో ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుంటే విమెన్ 3 ఉండాలి, ఖచ్చితంగా విమెన్ 3 ఉండాలి. విమెన్ 3 ఎక్కడి వరకు వచ్చారు, సో బేసిక్గా మనకి 10 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే వీళ్ళ వరకు సెలెక్ట్ అవ్వాలి. ఓకే, వీళ్ళందరూ 10 సెలెక్ట్ అవ్వాలి. ఈ 10లోని ఎంతమంది విమెన్ ఉన్నారు, 2 మాత్రమే ఉన్నారు. కాబట్టి ఏమవుతుందంటే ఈ 10th పర్సన్ ఎవడైతే ఉన్నాడో వీడు వెళ్ళిపోయాడు. ఓకే, ఈ 15th ర్యాంక్ వాళ్ళు వచ్చేసారు ఇక్కడికి ఎవరు వచ్చారు, 15th ర్యాంక్ విమెన్. ఓకే, అంతేనా, విమెన్ అయిపోయింది. తర్వాత 7గురిలోని ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, 7గురిలోని మొదటి 7గురు ఇది అందరూ వర్తిస్తుంది. ఓకే, ఇక్కడ బాగా చూడండి, ఈ 7గురు ఉన్నారు కదా, 7గురిలోని చూసుకుంటే ఒకరు అమ్మాయి. నేను ఏం చెప్తున్నాను, విమెన్కి 3 ఉండాలి, ఈ 7గురిలోని విమెన్కి ఉండొచ్చు, అది ముందు ఇచ్చిన నోటిఫికేషన్. సో ఇప్పుడు ఆల్రెడీ 7గురిలో ఒక అమ్మాయి ఉంది కాబట్టి ఈ అమ్మాయి కాకుండా ఇంకా 3 తీసుకోవాలి. మీకు బాగా క్లియర్గా చెప్తున్నాను, 7గురిలోని అమ్మాయిలు ఉండొచ్చు, అబ్బాయిలు ఉండొచ్చు, అది కాకుండా ఇంకొక 3 అమ్మాయిలు, అంటే ఈ 7గురిలోని ఉండే అమ్మాయి ఈ 3లో ఉన్న అమ్మాయిగా కన్సిడర్ చెయ్యం. ఈ 7గురిలో ఉన్న అమ్మాయి కాకుండా ఇంకా 3 అమ్మాయిలు తీసుకోవాలంటే నేను 8th ర్యాంక్ని తీసుకుంటాను, 15th ర్యాంక్ని తీసుకుంటాను, 20th ర్యాంక్ని తీసుకుంటాను. సో ఇప్పుడు నాకు 10 కన్నా 2 అమ్మాయిలు నాకు వస్తున్నారు, 15th ర్యాంకు 20th ర్యాంకు. కాబట్టి వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. 9th ర్యాంకులో ఉన్న అబ్బాయి 10th ర్యాంకులో ఉన్న అబ్బాయి వెళ్ళిపోయి ఎవరు వచ్చారు, 15th ర్యాంకులో ఉన్న అమ్మాయి 20th ర్యాంకులో ఉన్న అమ్మాయి వచ్చారు. సో ఇప్పుడు మొదటి 7గురితో పాటుగా ఇంకా 3 అమ్మాయిలు. సో ఇప్పుడు ఓవరాల్గా 4 అమ్మాయిలు వచ్చారు. ఈ ఇందాకటి పరిస్థితి చూసుకుంటే ఓన్లీ 10th వాడే వెళ్ళిపోయాడు. ఇప్పుడు 9th మెరిట్ లిస్ట్లో ఉన్న అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు, 9th 10th ఇద్దరు వెళ్ళిపోయారు. అర్థమైందా? సో ఇప్పుడు ఆఫ్టర్ ఏం చెప్తున్నావు అంటే చూడండి, సేమ్ నేను మళ్ళీ అదే రాస్తున్నాను, చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 19 20. సో విమెన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, 3rd ర్యాంక్ విమెన్, 8th ర్యాంక్ విమెన్, 15th ర్యాంక్ విమెన్, 20th విమెన్. సో ఇప్పుడు ఏంటంటే అవుట్ ఆఫ్ 10 33.3 అంటే 3 అమ్మాయిలు ఉండాలి. సో ఓవరాల్గా 10 ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ చేస్తాము. సో ఆ 10లో 3 అమ్మాయిలు ఉన్నారా లేదా, లేరు, 2 ఉన్నారు. ఎంతమంది, 2 ఉన్నారు. సో 3వ అమ్మాయి కావాలి. సో కాబట్టి ఈ 10లో లాస్ట్ వాడు ఎవడున్నాడో వాడిని మనం ఫస్ట్ ఉన్న అమ్మాయితో రీప్లేస్ చేస్తాం, అంటే 15th ఉన్న అమ్మాయి వచ్చేస్తుంది. సో అంతే. సో ఇప్పుడు యాజ్ పర్ సుప్రీంకోర్టు ఆర్డర్ 3 అమ్మాయిలు అంటే అవుట్ ఆఫ్ 10 3 అమ్మాయిలు ఉండాలి, అది వర్తించింది. అలానే టాప్గా ఉన్న ఎవడైతే, అంటే ఇప్పుడు చూడండి ఇందాక 2 మెరిట్ లిస్ట్లో పోయారు, ఇప్పుడు ఏంటంటే 2 పోయారా, ఒకడే పోయారు. సో కొంతలో కొంత మెరిట్లో ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది. సో కాబట్టి ఈ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి.
ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ నోటిఫికేషన్ టైంలో ఇచ్చింది కనుక మీరు అబ్జర్వ్ చేస్తే దాంట్లోని ఇదే అనమాట. ప్రతి దాంట్లోని చూడండి, మీరు ఏదైనా చూసుకోండి, ఈడబ్ల్యూఎస్లో 3 వేకెన్సీలు ఉన్నాయి. జనరల్లో 2, విమెన్లో 1. అంటే విమెన్కి పక్కా ఈ ఒకటి వస్తూ ఈ రెండిట్లోని జనరల్ అంటే విమెన్ పోటీ పడతారు, మెన్ పోటీ పడతారు. అలా ప్రతిదిను బ్రేకప్ అలా ఇచ్చాడు, అవునా కదా? సో కానీ అది చాలా తప్పు. దీనివల్ల మెరిట్లో ఉన్న పురుషులు చాలామంది అన్యాయం చెందుతున్నారు అని కోర్టులో పిటిషన్ వేయడం వల్ల క్లియర్గా వాడు చెప్పేశాడు ఇప్పుడు. సో 10 వేకెన్సీస్ ఉన్నాయి, దాంట్లో 3 అమ్మాయిలు, అంతే, 3 అమ్మాయిలు ఉంటారు. సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో ముగ్గురులో 33.3% అంటే 1 అమ్మాయి. అంటే ఈ ముగ్గురుకును అందరూ పోటీ పడతారు, అబ్బాయిలు అమ్మాయిలు. అబ్బాయిలు ఎంతమంది అనేది కాదు, కానీ అమ్మాయిలు అయితే ఖచ్చితంగా ఒకరు ఉంటారు. సో ఇక్కడ ఇద్దరిలో అంటే ఇప్పుడు మీకు 1/3 అంటే ఎంత, 2/3, 0.66 అంటే 1 ఇస్తాడు. ఓకే, అట్లానే బీసీబీలో. సో ఇట్లా మీకు క్లియర్గా దీంట్లోని ప్రతి రిజర్వేషన్లోని మళ్ళీ బాగా చూసుకోండి. మీరేమనుకుంటారంటే ఇక్కడ ఈ 28లోని 33.33% లేదా 53లోని 33.33% అనుకోవద్దు. ప్రతి రిజర్వేషన్లోని 33 ఇండివిజువల్ రిజర్వేషన్లో కూడాను వర్తించడమే హారిజాంటల్ రిజర్వేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సో కాబట్టి ప్రతి దాంట్లోని వర్తించాలి అనేది చూసుకుంటారు, అంతేగాని ముందులాగైతే కాదు. సో దీనివల్ల ఖచ్చితంగా పురుషులందరికీ కూడాను ఒకంత మంచే జరుగుతుంది తప్ప చెడైతే ఏం జరగదు. ఆడవాళ్ళకి ఇక్కడ ఏమీ చెడైతే జరగదు, న్యాయం జరుగుతుంది అంతే. సో వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ 33% ఇస్తూ ఉంటుందో అది ఇవ్వడం అయితే పక్కాగా జరుగుతుంది. ఓకే, సో ఇది మీరు తెలుసుకోవాల్సింది. సో దీని గురించి మరీ ఎక్కువ ఆలోచించకుండా మీ యొక్క నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో క్లియర్గా తెలుసుకుంటే సరిపోతుంది. దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ని బాగా చూసుకోండి, అంతేగాని వీటి మీద ఎక్కువగా ఇన్డెప్త్ నాలెడ్జ్ తెలుసుకోవడం వల్ల ఏమీ యూజ్ ఉండదు. ఓకే, క్లియర్గా చూసుకుంటే సరిపోతుంది. సో విత్ దిస్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్. ఎందుకంటే ఇంకా ఎక్కువ డెప్త్లో వెళ్ళడం వల్ల ఏమీ వచ్చేదే ఉండదు. ఇదే థింగ్ మీకు రేపు పొద్దున్న వచ్చే ప్రతి నోటిఫికేషన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే February 1, 2024లో ఒక సర్క్యులర్ ఇచ్చింది మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. సో బేస్డ్ ఆన్ దట్ మీకు వచ్చే ప్రతి నోటిఫికేషన్ కూడాను ఈ విధంగానే మీకు బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఫర్దర్ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ కమెంట్ సెక్షన్ అండ్ డోంట్ థింక్ అబౌట్ మచ్ ఇన్ దిస్ రిగార్డ్ అండ్ ప్లీజ్ focus more on your preparation, not on these things. Okay, thank you very much. Take care all of you. Good night. Jai Hind.